హాయ్ గైస్, తెలిసిన వాళ్ళు జున్ను పాలు ఉంటే జున్ను చేస్తున్నాను. జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నేను చేసే జున్ను పక్క తెలంగాణ స్టైల్ జున్ను అనమాట. తెలంగాణ స్టైల్ ఏంటి అంటే విరుగుడు జున్ను అంటారు వీటిని. ఇది ఆవిరి జున్ను కాదు, ఆంధ్ర స్టైల్ చేసేది ఆవిరి జున్ను అనమాట. అది కేక్ లాగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఇది తెలంగాణ స్టైల్ విరుగుడు జున్ను. దీన్ని నార్మల్ ప్రాసెస్ అనమాట. ముందు పాలు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇంకా ఏం చేయొద్దు అంటే దాన్ని మరగనివ్వాలన్నమాట. పాలు మరిగేటప్పుడు అది విరగడానికి వచ్చి జున్ను అయితే ఫామ్ అవుతుంది. అండ్ దీంట్లో వాటర్ కానీ లేకపోతే నార్మల్ పాలు కానీ ఇలాంటివి ఏం పోసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ జున్ను పాలు ఒకటి పోసుకొని సిమ్లో పెట్టుకోవాలి. అండ్ ఒక 25 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు జున్ను చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కలుపుతూ ఉండాలి. కొన్ని వాటర్ అనేది రిలీజ్ అవుతుంటాయి, సో అవి కూడా కలుపుతూ ఉండాలన్నమాట. ఆవిరి జున్ను అయితే బెల్లం ఇంకా విడిపాలు కలిపి చేస్తారు, కానీ ఇది విరుగుడు జున్ను కాబట్టి తెలంగాణలో మోస్ట్లీ ఇదే చేసుకుంటారు. అండ్ ఇలా కలిపిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేయాలి. మరుగుతున్నప్పుడే మేమేం చేస్తామంటే దీంట్లో ఉన్న వాటర్ పడబోసి షుగర్ యాడ్ చేసుకుంటాము తినేటప్పుడు. సో మీకు కావాలంటే ఎప్పుడైనా యాడ్ చేయవచ్చు మరుగుతున్నప్పుడే. చూసారు కదా షుగర్ మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకున్నాక. సో మీకు కావాలంటే నేను ఆవిరి జున్ను కూడా తయారు చేసి చూపిస్తాను. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్ బదులు దీంట్లో బెల్లం కూడా యాడ్ చేయొచ్చు, కానీ షుగర్ చాలా బాగుంటుంది. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.